ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్నారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండోర్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. ఎండార్స్మెంట్లను జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని తెలిపారు. సరైన పరిష్కారం చూపగలిగితే రీఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. పదే పదే రీఓపెన్ అవుతున్న కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అర్జీదారులు వారి సమస్యకు పరిష్కార దిశగా గ్రీవెన్స్ రావడం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్కు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను ఓపెన్ చేసుకోవాలని తెలిపారు. సున్నా పేదరికం లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి P4 సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు P4 పాలసీకి సంబంధించి వెనుకబడిన గ్రామాలలో సర్వే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.